ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చక్కగా చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మాత్రమే. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మాత్రమే. చదవండి, చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమైందంటే యేసయ్య ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వస్తే ఆ శిష్యుల్లో అడుగుతుండ్రు, అయ్యా యేసయ్య, మరి యోహాన్ గారు కూడా ఆయన శిష్యులకి ప్రార్థన చేయడం ఎలాగో నేర్పుతున్నాడు, మరి మీరు కూడా మాకు నేర్పండి అని అడగడం మొదలెట్టాడు అనమాట. మంచిది. ప్రార్థన చేయడం అనేది అవసరం. ప్రార్థన అనేది మనకు అవసరం, దేవుడికి కాదు. మన గురించి మన విన్నపాలు దేవునికి తెలియజేయడమే ప్రార్థన. మన విన్నపాలు, మన అవసరతలు, మన అక్కర్లు, మన ఇబ్బందులు, ఇరుకులు దేవాది దేవుడైన యెహోవా దేవునికి యేసయ్య నామములో చెప్పుకుంటే దానికి మనకి ఉపయోగం ఉంటుంది. ప్రార్థన అంటే ఇంకేది కాదు. ప్రార్థన అంటే కొంతమందికి పడదు. ప్రార్థన చేయడానికి టైం ఉండదు. ఏమైనా చూస్తారు గంటలు కానీ, ఏమైనా చేస్తారు గంటలు కానీ. దేవుని ప్రార్థన మాత్రం చేయడానికి టైము దొరకదు. అలా ఉండకూడదు. ప్రార్థన చేస్తాం ప్రభా, ప్రార్థన మేము చేస్తాము, మాకు కూడా నేర్పండి అని శిష్యులు ఇంట్రెస్టింగ్గా అడిగితే యేసయ్య ప్రార్థన నేర్పడం అనేది జరిగింది. ప్రార్థన అంటే ఏంటంటే సాధారణంగా చాలామందికి అనుకుంటారు ప్రార్థన అంటే ఏదో ఘనమైన విద్యలాగా అనుకుంటున్నాం. అదేమైనా మనం చేయలేని విద్య కాదు. ప్రార్థన అంటే మన అవసరతలు, మన ఇబ్బందిని, ఇరికిని మన సృష్టికర్త అయిన దేవునికి యేసయ్య నామంలో చెప్పుకోవడమే. యేసయ్య నామంలో దేవునికి చెప్పుకునేటప్పుడు మన అవసరతలు ఆయన పరలోక దేవుడు కాబట్టి తీరుస్తాడు. అదే మనం ఎవరెవరికో చెప్పామనుకో, వింటారా మన అవసరతలు? వినరు కదా. దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ చేస్తారు. సో అందుకనే ఏదున్నా దేవునికి చెప్పుకోవడం మేలా కీడా? మేలు. అందుకనే దేవునికే మన విన్నపాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము తెలియజేసుకోవాలి. అప్పుడు యేసయ్య అడిగినప్పుడు యేసయ్య కూడా ప్రార్థన ఎలా చేయాలనేది కూడా ఒక క్రమ పద్ధతిని నేర్పాడు. ప్రార్థన ఎలా చేయాలని క్రమ పద్ధతి నేర్పాడు. కొంతమంది చాలామంది ప్రార్థన చేయమని ఎవరికైనా ఛాన్స్ ఇచ్చామంటే అవతలోడు విసుక్కున్నంత వరకు కూడా ఆ సందర్భం ఉండదు. అసలు అక్కడికి ఎందుకు వచ్చామనేది తెలియకుండా ఈ చివరి ఆ చివరి వరకు ప్రార్థన చేయడం మొదలెడుతుంటాం. అలా చేయకూడదు. సందర్భానుచితంగా ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలాగా ఏం సిచ్యువేషను? ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాము, వధువులు ఇద్దరిని దీవించమని దేవుడిని ప్రార్థన చేయాలి. అలాగే బర్త్డే కార్యక్రమంకి వెళ్ళాము, ఆ కార్యక్రమంలో ఈ బిడ్డను ఆశీర్వదించు ప్రభువా, నీ నామంలో భయభక్తులు కలిగి ఉండేటట్లు దీవించండి అని ప్రార్థన చేయాలి. ఈ పాప ఎదుగుదలకు నీ కృప దయచేయండి ప్రభువా, మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. సో అలాగే కొన్ని ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఏంటంటే ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే ప్రార్థన చేస్తారు, మనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తారు, మంచోలే. కాకపోతే ఏమవుతుందంటే మనము ఏ సందర్భానికి ఆ సందర్భానికి తగిన విధంగా ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. కొంతమంది ఎక్కువ టైం అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు చేయలేము, నాకు అర్థం కాదు. కానీ బయటకు వచ్చినప్పుడు కాకుండా గంటలు చేసేస్తూ ఉంటాం. అలా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కన్నా అందరికీ మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి, అందరూ ప్రార్థన చేయలేని ఆసక్తితో ఉంటారు కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే మన ప్రార్థనని క్లుప్తంగా ముగించేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, యేసయ్య కూడా ఆ ప్రార్థన ఎలా నేర్పడో చదవము ఒకసారి. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి
మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ మనము స్టార్ట్ చేసినప్పుడే పరిశుద్ధుడైన తండ్రి అని దేవుణ్ణి మహింపరచడానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు చెప్పినా నేను చెప్పినా చెప్పకపోయినా మన సమస్యలన్నీ మన పరలోక తండ్రికి తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించే విధంగా స్టార్ట్ చేయాలి ప్రార్థన. మహాదేవ యెహోవా పరిశుద్ధుడా పరమ తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడికి తన సమాధానకర్త మహిమగల తండ్రి యేసయ్య నామములో నా మొరాలకించండి ప్రభా అని స్టార్ట్ చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతించడం అనేది గణపరచడం అనేది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన విన్నపాలకి చెవి ఎగుతాడు. అంతేగాని దేవ స్టార్టింగే కొంతమంది ప్రార్థన చేస్తారు, స్టార్టింగే వీళ్ళని కాపాడు ప్రభా వాళ్ళని కాపాడు ప్రభా అంటారు. అలాగన్నా మంచిదే అనొచ్చు, కానీ కాకపోతే నువ్వు దేవుడిని దగ్గరికి చెప్పుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ ఆయన్ని స్తుతించడం అనేది అలవాటు చేసుకోవాలి. అదే యేసయ్య చెప్పాడు మనం, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, ప్రార్థన ఎవరికైనా రాకపోతే బైబిల్ చదవమని ఎందుకు చెప్తానంటే బైబిల్ చదవండి. వాక్యం విన్నారు కాదు. చదువులేని వాళ్ళైతే మీ పిల్లలు ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదివించుకున్న వాక్యం బాగా నేర్చుకోండి, వినండి బాగా. మీరు చర్చికి వచ్చినప్పుడు వారానికి ఒకసారి వస్తారు, పంచమంతులు ఎప్పుడో కలుస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు మన ఇళ్ళలో కుటుంబ ఆరాధన అనేది ఉండాలి. కుటుంబ ఆరాధన వలన మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మన భయము, దేవుని ఎందుకు భయము దినదినము ప్రవర్ధమానంగా వెళ్ళిపోతుంది. దినదినము దేవుని ప్రార్థన చేయడం వల్ల నీ ఇంట్లో సైతాను దగ్గరికి వస్తున్నాడు దూరం అయిపోయే ఛాన్సు ఎక్కువ ఉంటుంది. నువ్వు వారానికి ఎప్పుడో చర్చికి వచ్చినా అంతేనా, ఆ రోజునే ప్రార్థనలోకి వచ్చి ఉంటాను. సోమవారం నుండి శనివారం వరకు నా క్రియలు, నా తలంపులు, నా ఊహలంతా వేరే లెవెల్లో ఉంటాయంటే దేవుడు కూడా నిన్ను అలాగే చూడాల్సి ఉంటుంది. మరి అలాగే చూస్తాడు కూడా. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఏదో చర్చకు వచ్చినప్పుడే చేయడం కాదు, కానీ మన కుటుంబ వాతావరణంలో దినదినము ప్రార్థన చేసుకునే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. నేను బిజీ, దేవుడి దగ్గర నీకు బిజీ, ఆ బిజీ లేకుండా చేసేస్తాడు మళ్ళీ దేవుడు. ఆ బిజీ లేకుండా అది కూడా ఉంది మళ్ళీ చాలా ప్రాబ్లం. సో అందుకనే ప్రార్థన చేయడానికి కుటుంబ ప్రార్థన అందరము కలిపి చేసుకునే అవకాశాన్ని ఒక టైం అనేది ఎవరికి ఏ టైంలో ఉంటారో ఆ టైంను బట్టి మనము ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ క్షణమైనా, అన్ని నిమిషాలు, అన్ని గంటలు, అన్ని సెకండ్లు దేవునికి ఇష్టమే. ఇది కాదు, అది కాదు, ఇది ఈ టైం బాగలేదు, ఆ టైం బాగలేదు, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అని అనడానికి ఏం లేదు. ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా ప్రార్థన దేవుడిని మనం పలకరించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, మన విన్నపాలు ప్రార్థనాపూర్వకంగా యేసయ్యతో తెలియజేయచ్చు. సో అందుకనే ఏ విధంగా చేశాడంటే ఫస్ట్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం మహింపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అని చెప్పాడు. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరును గాక. అలాగా మనం ఏంటంటే తండ్రిని ఏమైతే చెప్పాడో ఆ విధంగా ప్రార్థన చేయడము అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ చదువుమా. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవ్వనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గములో నా
యొద్దకు వచ్చి ఉన్నాడో అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపల నుండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని నీతో చెప్పుచున్నా. నాకు ఒక నిమిషం ఎక్కడైతే చూసారా, ప్రార్థన ఎందుకు చేయాలి సార్? నేను ప్రార్థన చేశాను. కింద సంవత్సరం క్రిస్మస్ వచ్చిందో ఆ సంవత్సరం నేను ప్రార్థన చేసిన. ఆ క్రిస్మస్ నుండి మళ్ళీ ఈ క్రిస్మస్ వరకు ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా ఉండకూడదు మన ప్రార్థన అంటే ప్రతిరోజు ప్రార్థన అంటే మన అవసరం. ప్రార్థన అంటే మన కష్టాన్ని తెలియజేయడం, మన అవసరాన్ని దేవుని చెవిలో వేయడం, దేవునికి మన విన్నపాలని విశ్వాసంతో ఆయనకి ప్రార్థన చేసి అడుక్కోవడం. అప్పుడు అదేమైంది, నెరవేరుతుంది. నీ కార్యక్రమాలన్నీ ప్రార్థన వల్ల జయం పొందిన ఎంతోమంది వీరులు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన ద్వారా రక్షింపండి, ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు. చెరసాలను బద్దలైపోయి అగ్నిలోని బయటకు వచ్చారు ప్రార్థన శక్తి వల్ల. దాన్ని తక్కువ చేయకూడదు. ప్రార్థన చేయడానికి మనము టైం కేటాయించుకోవాలి. అప్పుడు మనకేమైనా దేవుని దగ్గర నుండి నీ అవసరతలన్నీ పొందుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్రార్థన ఎలా చేయాలంటే, ఎందుకు చేయాలంటే, అందుకే దేవుడు చెప్తున్న చక్కని ఉదాహరణ అనమాట. ఈరోజు మనం ఒక అవసరాన్ని చెప్పాం దేవుడికి. కొంతమంది ఊరికే చిక్కుంటారు ప్రార్థన అంటే, ఏం దేవుడులే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఏం దేవుడు అని అనేస్తారు. అలా అనకూడదు. నిన్ను కూడా టెస్ట్ చేస్తాడు కదా దేవుడు. నీ విశ్వాసాన్ని కూడా టెస్ట్ చేయొద్దు, చేస్తాడు. చేసినప్పుడు ఓపికతో నువ్వేం చేయాలో ఓపికతో ఉండడం అలవాటు చేసుకోవాలి. చేస్తాడు. ఒకసారి చెప్పినప్పుడు దేవుడు ఏమైనా చేయకుండా ఉండడు. దేవుడు తొందరగా చేస్తాడు. ఒకవేళ లేట్ అయిందంటే అది నీ మంచి కోసమే అనుకోవాలి. అది ఏదైనా దేవుడు చేసేది ఏదైనా కరెక్టే. మనుషులు తొందరపడతా, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకని ప్రార్థన చేసినప్పుడు అన్నీ పొందుకున్నామనే దాన్ని మనం నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. అదే యేసయ్య ఏమంటుండంటే, ఇలా ప్రార్థన చేయడం వల్ల ఒకసారి చేశాను, 2 సార్లు చేశాను, 3 సార్లు చేశాను, నాకేం జరగలేదు అనుకోవద్దు. అందుకే చక్కని ఉదాహరణ. ఒక ఆయన పడుకుంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అర్ధరాత్రి వచ్చాడంట. ఈయన టకాటకన పరిగెట్టెళ్ళి, అయ్యా స్నేహితుడా, మా పొరుగు నుండి ఒక బంధువు వచ్చాడు, ఆయన నేను భోజనం పెట్టాను, నా దగ్గర ఏం లేవు, 2 రొట్టెలు ఉంటే 3 రొట్టెలు ఉంటే ఈయన మళ్ళీ నేను ఇస్తానంటే ఆయన అన్నాడు. ఫస్ట్ టైం వెళ్ళి అడిగినప్పుడు, బాబు ఒకసారి అడిగినప్పుడు అన్నాడు, నేను పడుకొని ఉన్నాను అయ్యా, నా పిల్లలు అందరూ పడుకున్నారు, ఇప్పుడేంటి అర్ధరాత్రి అయింది, నువ్వు ఇప్పుడు వచ్చి లేపుతావు, నన్ను డిస్టర్బ్ చేయక అన్నాడంట. సరే కాదండి, కొంచెం అర్థం చేసుకుంటే మా వాళ్ళు వచ్చారు, మాకు తినడానికి లేదు, ఆకలి మీద ఉన్నారు అని మళ్ళీ ఈయన మాటికి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇస్తాడు. ఇసుక్కోనని ఇవ్వాలని ఉద్దేశం లేకపోయినా సరే ఇన్నిసార్లు అడుగుతుండే కదా, ఏంటి అసలు వదిలేటట్టు లేడు నన్ను అని చెప్పి కూడా ఆ వ్యక్తి తలుపు తీసి, సరేనయ్యా డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తానని చెప్పేసి అది ఇసుక్కునైనా ఆయన అడిగింది ఇచ్చి పంపిస్తాడు. అలాగే మన ప్రార్థన కూడా దేవుడు విసిగినంత వరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు, మరి మనం కరెక్ట్గా ఉండాలి కదా. మనం కరెక్ట్గా లేనప్పుడు ఇవ్వమని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇవ్వడం. మన దేవుని మీద భయభక్తితో కూడి ఉంటే నీకేం కావాలో ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఆయనకి అనుకోగలిగి మనం ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వలుపుచుండునో వానినే నేను దృష్టించున్నాను. ఇది మన దగ్గర ఉందా లేదని చూసుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. విమర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే మన మొర ఆలకిస్తాడు. తద్వారా మనం మేలులో పొందుకోవచ్చు. అయ్యో నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకుని దేవుడు విడిచిపెట్టకూడదు. అక్కడే తప్పు జరిగిపోతుంది అన్నమాట.
సైతాన్ గారు నిన్ను అక్కడ వెనక్కి తిప్పేస్తాడు. ఏంటి నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తే అసలు నాకు జవాబే రావట్లేదు, ఎవడన్నాడు జవాబు రాలేదని, ఎవరన్నాడు జవాబు రాలేదని. చిన్నపిల్లలకి నుండి పెద్దోళ్ళంత వరకు అందరికీ ఆయన ఏది చేయకుండా ఉండడు. నీ అవసరతలన్నీ తీర్చేవాడు ఆయనే. నీ అవసరతలు నా అవసరతలన్నీ తీర్చేవాడు దేవుడే. మనం అనుకుంటాం మన ద్వారా మనం ఏం లేం బాబు, మనము 2 విరేచనాలు 2 వామిటింగ్స్ వస్తే మనిషి అనేవాడు అలా చూడాల్సిందే ఏం లేదు. సో ఈరోజు నీకు సామర్థ్యం కలిగి అన్ని పనులు చేసుకుంటున్నావంటే దాన్ని నీ బాడీని స్టెబిలిటీ మీద ఉంచి ఆ పని చేసుకునే సామర్థ్యం కల్పించింది ఎవరు? దేవుడే కదా. మరి అది నువ్వు మర్చిపోతే ఎలాగా? నాకు దేవుడు ఏమి చేయలేదని ఈజీగానైతే ఎలాగా? ఎవరన్నారు ఏమి చేయలేదని? దేవుడు తిన్నగా చూడకపోతే నువ్వు ఈ పూట తిని దాన్ని అరిగించుకోవడం చాలా కష్టం. దేవుడు చూస్తుంది కాబట్టి 3 పూటలో భోజనం చేస్తున్నావు, మంచిగా నిద్రపోతున్నావు, చక్కగా పని చేసుకుంటున్నావు, అందరితో కలిసిమెలిసి ఉంటున్నావు. అదే ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు? అంతకంటే ఏం కావాలి? సో అదే నీ ఆశీర్వాదం. దాన్ని మర్చిపోయి దేవుడిని దూషించడం అలవాటుగా చేసుకోవాలి. దేవుణ్ణి కనపరచడం, పొగడం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా మన మనవులో విన్నవించుకోవాలి దేవాదేవునికి. ఖచ్చితంగా మనకి ఉత్తరం వస్తుంది, సమాధానం ఇస్తాడు యేసయ్య. దానివల్ల మనము ఆయన్ని ఇంకా స్తుతిస్తాం. ఓపికతో కనిపెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి ప్రార్థనాపూర్వకంగా. సో ఆ విధంగా మనం ఉండేటప్పుడు దేవునిలో మేలులు మనము పొందుకునే అవసరం ఎక్కువ ఉంది. అందుకే ప్రతి ఇంట్లో మనము ప్రార్థన అనే దాన్ని అలక్ష్యం చేయకుండా లక్ష్యంతో దాన్ని ఒక టైం పెట్టుకొని ఖచ్చితంగా కుటుంబీకులందరితో కలిపి మనం ప్రార్థన చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. దానివల్ల మన పిల్లలు దేవుని మార్గాల్లో నడుచుకునే అవకాశం ఉంటుంది. పక్కతోవలో పోకుండా దేవునిలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం చిన్ననాటి నుంచే మనం భయభక్తులతో దేవుని యందు భయభక్తులతో ఉంటే దాన్ని చూసి మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తితో ఉంటారు. లౌకిక జ్ఞానం అవసరం లేదు మనకి. లౌకిక జ్ఞానం నీకు ఎంత అవసరమో దేవుడు అంత ఇస్తాడు. అటు వాడు నీకు కావాల్సిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వాళ్ళకి ఏ మేలు కూడా కొద్దువై ఉండదని దేవుని వాక్యము చెప్తుంది. సో అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ నీడ్స్ అన్ని దేవుడు తెలుసు. నువ్వు చెప్పకపోయినా ఆయన తెలుసు, ఇస్తాడు. నువ్వేంటంటే నమ్మకంతో మనం ఏం చేయాలంటే ప్రార్థనా శక్తితో పొందుకోవడం అలవాటు చేయాలి. దానివల్ల సైతాన్ గారిని తరిమేసే వ్యక్తిగా తయారవుతావు. ప్రార్థన ఎప్పుడు మానేస్తావు? ఆ ఇల్లు గందరగోళం అయిపోతుంది. ఆ ఇల్లు గందరగోళం అయిపోతుంది. ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ సహవాసం అవసరం, అన్నీ అవసరం. ఆ ప్రార్థనాపూర్వకంగా ఉండేటప్పుడే ఖచ్చితంగా మనం దేవుని మేలులో పొందుకోవచ్చు. అట్టి విధమైన దేవుని భయభక్తులు యెహోవా దేవుడు నిరంతరం యేసు నామములో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, 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 ఆమేన్.